అన్ని పార్టీలకి జనం పాఠం చెప్పారు. ఒక్క తెలుగుదేశం జనసేనకి మాత్రమే జనం నీరాజనం పలికారు. దేశంలో భారతీయ జనతా పార్టీకి జట్టు కట్టకపోతే దెబ్బతింటావు, నీ జట్టులో ఉన్నటువంటి మిత్రులని దెబ్బతీయకు అన్నటువంటి పాఠం నేర్పారు. అదే సందర్భంలో ఎంత పెద్ద జట్టు కట్టినా నీకు నువ్వు బలపడకుండా ఉట్టి జట్టు మీదనే ఆధారపడితే నీకు అధికారం అసాధ్యమని కాంగ్రెస్ పార్టీకి పాఠం చెప్పారు. తెలంగాణలో జట్టు కట్టకుండా ఒంటరిగా ధైర్యంగా ఉన్నారనుకున్నటువంటి బీఆర్ఎస్కి జట్టు లేదు, పార్టీకి బలము లేదు అన్నటువంటి పాఠం నేర్పారు. అదే సందర్భంలో అధికారంలోకి వచ్చేసినంత మాత్రాన సంక్షేమ పథకాల హామీలు సంపూర్ణంగా నెరవేర్చకపోతే వన్ సైడ్ విక్టరీ అసాధ్యమని తెలంగాణ కాంగ్రెస్కి నేర్పారు. అలాగే అక్కడ భారతీయ జనతా పార్టీకి మాత్రం బలమైనటువంటి శక్తిని ఇచ్చారు. దానికి పాఠం అనే కంటే కూడా నజరానానే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టోటల్గా ఉమ్మడి 13 జిల్లాలలో కేవలం 4 జిల్లాల్లో విశాఖలో 2, ప్రకాశంలో 2, కర్నూలులో 2, కడపలో 3, చిత్తూరులో 2, అంటే మొత్తం 5 జిల్లాల్లో వచ్చినటువంటి సీట్లు 11. 5 జిల్లాల్లో 11 సీట్లు ఇచ్చి పాఠం చెప్పారు. ఏంటి అంటే కలుపుకెళ్ళలేకపోవడం, కలవకపోవడం, అట్లాగే ఎవరైనా నాయకుల మాటల్ని అదుపు చేయకపోవడం, ప్రతీకార రాజకీయాలు నచ్చకపోవడం, ఇది ఇక్కడ చెప్పినటువంటి పాఠం. అలాగే నితీష్ కుమార్కి ఎన్డీఏ జట్టుతో అయితేనే నువ్వు బలపడతావని పాఠం నేర్పారు. అలాగే తెలుగుదేశంకి భారతీయ జనతా పార్టీ జనసేనలతో కలిసి వెళ్తేనే బెటర్ అన్నటువంటి పాఠం నేర్పారు. వాళ్ళకి నజరానా ఇస్తూ పాఠమైంది. ప్రతి ఒక్కళ్ళు గెలుపులో పాఠం నేర్చుకోవడంతో పాటు ఓటమిలో పాఠం నేర్చుకుంటే భవిష్యత్తుకు ప్రయోజనం.